లాస్ట్ సాటర్డే స్వామివారిని పెట్టినందుకు ఊర్లో అన్న సంతర్పణ చేశామండి. మా ద్వారా ఆ స్వామి అంతమందికి అన్నం పెట్టే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడ్డాము. అన్నం పెట్టే ముందు కుంభంలా పోస్తారండి స్వామివారి దగ్గర. ఎందుకు పోస్తారు? ఎంతోమంది ఆకలితో ఆ అన్న సంతర్పణకు వస్తారండి. ఆ స్వామివారి పేరు మీద ఎంతోమంది ఆకలి తీర్చి వాళ్ళ కళ్ళల్లో ఆ సంతోషాన్ని చూడడం అనేది ఎంతో గొప్ప విషయం. ఆ అన్నం ఆ స్వామివారి ముందు పెట్టి అక్కడ ఎవరికి ఏ లోటు రాకూడదని, వాళ్ళ కడుపు నిండాలని ఆ స్వామిని పూజించి మొదలు పెడతారండి. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ విఘ్ననాయకుడు కలిగించాలని ఆ స్వామికి ఇది ఆరాధనాపూర్వకంగా సమర్పించేదండి. అదే ఆ కుంభం యొక్క అర్థం. కొన్ని వేల కోట్ల మందికి మన ఇండియాలోనే అన్న సంతర్పణల వలన, టెంపుల్స్లో పెట్టే ఫుడ్ వలన వాళ్ళ కడుపు నిండుతుంది. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో వీక్ డేస్లోనే 1.5 lakhs మందికి అన్న సంతర్పణ ద్వారా భోజనం దొరుకుతుందండి. అదే వీకెండ్స్లో అయితే 2 lakhs మందికి అన్న సంతర్పణ ద్వారా ఫుడ్ దొరుకుతుంది. ఐఎమ్ సో ప్రౌడ్ మై ఇండియన్ కల్చర్. ప్రతిరోజు కూడా 7,000 మంది ఆకలితో చనిపోతున్నారండి. 25 lakhs మంది ప్రతి ఇయర్ చనిపోతున్నారు. మీరు భోజనాలకు వెళ్ళినప్పుడు మీకు ఫుడ్ నచ్చకపోతే ఎవరికైనా పెట్టండి, కానీ ఆ ఫుడ్ వేస్ట్ చేయకండి. కొంతమందికైనా మన వల్ల ఆకలి తీరుతుంది. ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి. కొంతమందికైనా మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన వల్ల ఆకలి తీరుతుంది. డోంట్ వేస్ట్ యువర్ ఫుడ్. థ్యాంక్ యూ సో మచ్.